అమరావతి ఇక దూకుడేనట. ఈ దూకి 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 గుంటలే పడుతున్నాయి అమరావతి. ఎప్పుడు దూకుడే, ఎన్నిసార్లు దూకితే దూకి దూకి గుంటలు పడుతున్నాయి. ఆ దూకుడు లేదు, మన లేదు, ఆడ అయ్యేది లేదు, ఆ తుప్పలే తీయలే. ఇంకా అమరావతి దూకుడేనట. ఇది ఒక వార్త ఇస్తే 1 కోటి మంది టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా. యునైటెడ్ ఇండియా తో పార్టీ తరఫున లోకేష్ అమోయు కార్యకర్తలందరికీ 5 లక్షల బీమా సదుపాయం. తొలి విడత 42 కోట్ల ప్రీమియం చెల్లింపు. 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అయితే ప్రమాద బీమా ఇచ్చారు. మంచిదే, సంతోషం. మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకోవాలా 5 లక్షలు. ఒకవేళ ఏదైనా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఆ ఇన్సూరెన్స్ చేశారు. మరి 54 లక్షల మంది రైతులకు సంబంధించి రైతు పంట బీమా ఎవరు చెల్లించాలా? అంటే రైతులకి పంట బీమా అయితే మీరు చెల్లించారు ప్రభుత్వం తరఫున. మీ పార్టీ కార్యకర్తలు 1 కోటి మందికి అయితే బీమా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో చేసుకుంటారు ఒప్పందం. ఇదే ఒప్పందం ఆడ కూడా చేసుకుంటే అయిపోదు కదా. రైతులు మీ వాళ్ళు కాదా? దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండరా? ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉందంటే రైతు పంట బీమా చేసే దాంట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రభుత్వమే రైతుల తరఫున పంట బీమా చెల్లించేది, ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్. దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇది ప్రజాపాలన కాబట్టి ఆయన అంటే లేదు ప్రభుత్వం చెల్లించడం ఎందుకు, మన ప్రజాపాలన అంటే ప్రజలే చెల్లించుకోవాలా అంటాడు. అక్కడైతేనే ప్రజలు చెల్లించుకోవాలి, మీ కార్యకర్తలకు అయితే మీరు పార్టీ నుంచి చెల్లిస్తారు. ఏంది దీని అనుకున్న మర్మమైంది, ఈ పక్షపాతం అయింది అంటే రైతులపైన ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది. ఇది అందుకే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చుకోండి కార్యకర్తలు, దాంతోపాటు రైతులకు కూడా పంట బీమా ఇవ్వండి, ప్రభుత్వం నుంచి చెల్లించండి. మీరు ఎట్లయితే పార్టీ నుంచి పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారో ఇలా ప్రజలకు సంబంధించి ప్రభుత్వం పంట బీమా చెల్లించాలనేది ప్రజలు కోరుకునేది. ఇది దిశ పేపర్ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.